వెల్కమ్ టు శివరాజ్ ఫుట్వేర్. ఈ కస్టమర్ మన దగ్గరికి ఇన్స్టాగ్రామ్ తో కన్సల్ట్ అయ్యారు. నా వీడియో ఇన్స్టాగ్రామ్ లో చూసి ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడ నుంచి వస్తారన్నా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఎట్లా థ్యాంక్ యూ చెప్పాలి నాకు అర్థమైతలేదన్నా. మనస్ఫూర్తిగా చెప్తున్నా అందరికి థ్యాంక్ యూ అన్న. ఈ కస్టమర్ మన దగ్గరికి 3 pairs బ్రికెన్ స్టాక్ చెప్పులు పట్టుకొచ్చారు అన్న. దీనికి క్లీనింగ్ చేయాలి, పాలిష్ చేయాలి. క్లీనింగ్ ఒకటి చెప్పారు. ఫస్ట్ నాకు క్లీనింగ్ చేసినాక ఆ గమ్ పెట్టియండి అని చెప్పారు. సరే అని చెప్పి తీసుకునేవి నేను అన్న పాలిష్ నేను చేస్తాను అని చెప్పినాను. క్లీనింగ్, పాలిష్, గమ్ ఈ 3 పనులు చేయాలని చెప్పిన. ఈ బ్రికెన్ స్టాక్ లో ఒక చిన్న రీజర్ ప్రాబ్లం ఉంటుంది అన్న. ఏంటంటే ఆ ఫుడ్ బెడ్ ఏదైతే ఉందో ఆ బెడ్ దగ్గర కూడా లెదర్ క్వాలిటీలో గేజ్ ఉంటది. ఆ గేజ్ ఎంత మందం మంచిగా ఉంది అనుకోండి అంత మంచి క్లీనింగ్ అయితే ఇది. ఒకవేళ సన్నగా ఉంటే క్లీనింగ్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. లైట్ గా స్క్రాచెస్ కనిపిస్తుంది దాని మీద. ఇక మనం దానికి ఏం చేయలేము. మా లెక్కలు చూసుకొని ఏం చేస్తానంటే నేను మా దగ్గర మెషిన్ ఉంటుంది ఒకటి. ఆ మెషిన్ మీద క్లీనింగ్ అయితే పని ఇది. సో ఆ మెషిన్ ఎక్కడెక్కడ వాడాలి అక్కడ వాడుకుంటా. మీద అంతా చేతితో చేసుకుంటాను నేను. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి చూడండి ఈ బ్లూ కలర్ చెప్పు లోపల ఆ ఫుడ్ బెడ్ దగ్గర చూడండి బ్లాక్ లైట్ షేడ్స్ కనిపిస్తున్నాయి. ఈ డబల్ స్టాప్ లో మంచి నీట్ గా అయిపోయింది. ఇది ఈ గేజ్ మందం కూడా మంచిగా ఉంది.